హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చూసారా కిచెన్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ నుంచి నవరాత్రులు స్టార్ట్ కదా, 9 రోజులు. కిచెన్ అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచానండి. అమ్మవారిని గట్టా రెడీ చేయాలి కదా, టైం అయిపోతుందని చెప్పి మార్నింగే లేచి రెడీ చేసుకున్నాము. మీరందరు కూడా నవరాత్రులు చేసుకుంటున్నారా? ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేము వచ్చేసేమో ఇప్పుడు పూజ గది అండ్ అలాగే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరూ లెగలేదు. చూడండి ఎంతలాగా చీకటిగా ఉందో. నేను ఒకసారి కిందకి వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంటుంది అంత చీకట్లో. అండ్ నేను వచ్చేసేమో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇవాళేమో పులిహార అలాగే పరవన్నం చేశానండి. ఫస్ట్ రోజు కదా, బాల త్రిపుర సుందరి అమ్మవారి కోసమని ఆ 2 ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను. స్వీట్ ఏమో ఇక్కడ పూజ గది అంతా క్లీన్ చేస్తుంది. దేవుడి ఫొటోస్కి అన్నిటికీ మొత్తం అలంకార చేస్తుందండి. ముందు రోజు అమావాస్య వచ్చింది కదా, అందుకోసమని నేను క్లీన్ చేసుకోలేదు. నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ లేసి చేసుకుందాంలే అని చెప్పి వదిలేసామండి. ఇక్కడ తను క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత తను క్లీన్ చేసేలోపు నేనైతే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అన్నమేమో ఉడికిపోయిందండి పులిహోర కోసం. చింతపండు కూడా పెట్టుకున్నాను. చింతపండు ఉడకబెట్టి తర్వాత దాన్ని తాలింపులో వేస్తానన్నమాట. అండ్ ఆ పక్కనేమో పరవన్నం కూడా రెడీ అవుతుందన్నమాట. చింతపండు ఉడికే దాంట్లోనే నేను పసుపు వేసేస్తానండి. అప్పుడు కొద్దిగా మంచిగా పచ్చ కలర్లో అది వస్తుంది కదా. ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటాం కదా, మనం బిందులో పెట్టుకుంటాం కదా, ఆ బింది తనకి క్లీన్ చేసి అండ్ అలాగే తుడిచేసి ఇస్తున్నాను అనమాట. ఆ బిందులో పెట్టి దానిపైన చెంబు పెట్టి చేస్తుంది. ఆల్రెడీ నేను ఎలా రెడీ చేశానన్నది వరమహాలక్ష్మి వ్రతంలో ఒక వీడియో చేశానండి. అక్కడ చూడొచ్చు మీరు ఎలా ప్రిపేర్ చేశానన్నది అమ్మవారిని. సేమ్ అలాగే ఇప్పుడు కూడా అలాగే చేశాను నేను అమ్మవారిని. అండ్ ఇక్కడ వచ్చేసేమో ఇప్పుడు తాలింపు వేస్తున్నాను నేను పులిహోరకి. తర్వాత తాలింపు అయిపోయాక మనం ఏదైతే చింతపండు ఉడకపెట్టుకున్నామో ఆ చింతపండును కూడా ఇందులో వేసేసుకొని తిరగమాత వేసుకొని ఆ చింతపండును కూడా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయితేనే అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనం ఏదైతే చేసామో ఆ చింతపండుని మొత్తం అంతా మనం ఇందులో కలిపేసేసుకుంటే రైస్లో అయిపోతుంది పులిహోర. పండగ అంటేనే పులిహోర కదండి, నవరాత్రులు అంటేనే పులిహోర. ఏదైనా సరే ఇంట్లో పండగ ఉన్నా, పిల్లల పుట్టినరోజులు ఉన్నా మా ఇంట్లో అయితే పులిహోర చేయండి, ఆ రోజు అయితే అవ్వదండి. ఖచ్చితంగా ఈ డిష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసేమో కలిపేసుకుంటున్నాను పులిహోరని మొత్తం. పులిహోర అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి నేను పరవన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అన్నది ఫ్రై చేస్తున్నాను. నేను ఆవు నెయ్యి వేస్తున్నానండి. ఆవు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను. అమ్మవారికి ఎంత నెయ్యి స్మెల్ వస్తే అంత ఇష్టం కదా. నేను ఈ పరవన్నంలో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసానండి. పచ్చకర్పూరం కూడా వేసి చేశాను. మన గుళ్ళో పరవన్నం పెడితే ఎంత మంచి సువాసన వస్తుంది కదా, అలా వస్తుందండి మనం ఆ పచ్చకర్పూరం వేయడం వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి నా పూజ కూడా అయిపోయింది. అమ్మవారు చూసారా ఎంత బాగుందో, మంచిగా చక్కగా అలంకరించుకొని ఉన్నారు కదా. ఇదేనండి ఇవాళ నేను చేసుకున్న పూజ ఫస్ట్ రోజు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.